నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు కాంగ్రెస్ తోనే జూబ్లీ హిల్స్ అభివృద్ధి సాధ్యమన్న పొన్నం నవీన్ యాదవ్ ను గెలిపించాలని ఓటర్లకు మంత్రి విజ్ఞప్తి హైడ్రా వచ్చిన తర్వాతే అక్రమాలు పెరిగాయన్న కేటీఆర్ రేవంత్ సోదరులు మంత్రులే కబ్జాలు చేశారని ఆరోపణ ఇజ్రాయెల్ కు మృతదేహాల అప్పగింత వ్యవహారంలో గందరగోళం కొన్ని బందీలవి కావంటున్న నెతన్యాహు ప్రభుత్వం టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ వన్డేలు టెస్టుల్లో కొనసాగుతున్నారన్న కేన్ విలియమ్సన్ యాదగిరిగుట్ట ఆలయానికి పోటెత్తిన భక్తులు దర్శనానికి 2 గంటల సమయం జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోని కృష్ణకాంత్ పార్కులో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ చేశారు. జూబ్లీ హిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఉప ఎన్నికలో నవీన్ యాదవ్ ను గెలిపించాలని వాకర్స్ కు విజ్ఞప్తి చేశారు. నిత్యం ప్రజల మధ్య ఉండే వ్యక్తిని ఎన్నుకుంటే సమస్యలు తీరుతాయని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ స్థలంలో బీఆర్ఎస్ కార్యాలయం నిర్మించారని కాంగ్రెస్ నేతలు దాడికి దిగారు. కార్యాలయంలో ఫ్లెక్సీలు చింపేసి ఫర్నిచర్ బయటపడేశారు. అనంతరం వాటన్నింటినీ నిప్పు పెట్టారు. భారీ మంటలతో పరిసర ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. మనుగురు టీఆర్ఎస్ ఆఫీస్ పై కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు దాడి ఫర్నిచర్ ధ్వంసం తోపులాటలు మనుగురు కాంగ్రెస్ మనుగురు పాత బిల్డింగ్ యాదాద్రి జిల్లా బీబీనగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బీబీనగర్ చెరువు కట్ట వద్ద అతివేగంగా వచ్చిన థార్ వాహనం ఇద్దరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనం ఢీకొని యువకుడు మృతి చెందగా చెరువులో పడి యువతి మృతి చెందింది. వాహనం డివైడర్ను కూడా ఢీకొనడంతో అందులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. థార్ వాహనంలో ఉన్న యువకులు మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు గాయపడిన వారిని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ముగ్గురిని హత్య చేసి ఆ తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడు. 4 మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వికారాబాద్ జిల్లా కుల్కచర్లలో తెల్లవారుతుండగా విషాద సంఘటన చోటు చేసుకుంది. కుల్కచర్లకు చెందిన వేపూరి యాదయ్య అతని భార్య అలివేలుకు మధ్య కొన్నాళ్లుగా విభేదాలు ఉన్నాయి. వారిరువురి మధ్య గ్రామ కుటుంబ పెద్దలు పంచాయతీ చేశారు. ఈ క్రమంలో యాదయ్య భార్య పిల్లలను తీసుకెళ్లేందుకు అతని వదిన వచ్చింది. తెల్లవారితే భార్య పిల్లలను తీసుకెళ్తారని భావించిన యాదయ్య దారుణానికి ఒడిగట్టాడు. నిద్రపోతున్న భార్య అలివేలు, చిన్న కుమార్తె శ్రావణి, వదిన హన్మమ్మను కత్తితో నరికి చంపేశాడు. తండ్రి దాడి నుంచి పెద్ద కుమార్తె త్రుటిలో తప్పించుకుంది. పెద్ద కుమార్తె తల, చేతికి కత్తి గాయాలయ్యాయి. ముగ్గురిని దారుణంగా కత్తితో నరికి చంపిన యాదయ్య అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. 4 మరణానికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. నేను స్కూల్కి పోయినా, సాయంత్రం మా అమ్మ మా డాడీ గొడవ పడ్డారు. మా అమ్మ మా డాడీ చెప్పకుండా అయ్యలతో పోయింది. పోతే
మా డాడీ నా తానికి వచ్చి అడిగిండు, నీ తానికి వచ్చిందా అంటే రాలేదని చెప్పిన. మళ్ళా నేను మా డాడీ ఇద్దరం కలిసి పోయినాం. మా పెద్దమ్మని అడిగినాం, అడిగితే ఆడలేదని చెప్పింది. ఇంకో పిన్నిని అడిగితే ఆడలేదంటే ఇంటికి పోయినాం. వస్తుందేమని చూసినాం, రాలేదు. 7 గంటలకు అట్లా ఫోన్ చేసిండు అయ్యా, రమ్మని చెప్పిండు. పోయినాక అయ్యా మంచిగా ఉండు అది ఇది అని చెప్పి ఇంటికి పంపించిండు. మంచిగా ఉండు అని చెప్పిండు. చెప్పినాక ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చినాక మేము తిన్నాము. నాయన తినంటే తినని చెప్పిండు. మేము అందరం పండుకున్నాక మా నాయన తీసుకొని మా పెద్దమ్మని కొడితే మేము లేచినాం. మా అమ్మ ఆపుతుంటే మా అమ్మని మా పెద్దమ్మని ఇద్దరిని కలిసి కొట్టిండు. తర్వాత మా చెల్లెల్ని నన్ను ఇద్దరిని కొడితే, మా చెల్లెల్ని బాణసాలు కొడితే మా చెల్లెలు చనిపోయినాక చిలుకు తీసి బయటకు ఉరికిన. నేను ప్రభాంకులతో పోయి తోలుకొని వచ్చినాక మా నాయన వేసుకొని చనిపోయిండు. కులక్చెర్లలో ఒక 100 కాల్ రావడం జరిగింది. దాన్ని అటెండ్ చేస్తే అక్కడికి వెళ్ళి చూస్తే యాదయ్య అనే వ్యక్తి అతని భార్యని, చిన్న బిడ్డని, వాళ్ళ వదినని ముగ్గురిని కత్తితో చంపిండు. వాళ్ళ పెద్ద బిడ్డని కూడా చంపడానికి ప్రయత్నం చేసి ఆ అమ్మాయి తప్పించుకొని పారిపోయింది. ఆ తర్వాత అతను కూడా ఇంట్లో ఊరేసుకొని చనిపోయిండు. దీని విషయంలో ప్రాథమికంగా మేము విచారణ చేస్తున్నాము. దీని మీద ఫిర్యాదు తీసుకున్న తర్వాత ఫర్దర్గా డీటెయిల్స్ మేము అప్డేట్ చేస్తాం. 4 మరణాలతో కుల్కచెర్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాంగ్రెస్ హయాంలో పేదోళ్ల ఇళ్లపైకి బుల్డోజర్లు, పెద్దోళ్ల ఇళ్లకి పోలీసుల పహారాలు అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని కట్టుకున్న ఇళ్లను కూల్చేస్తున్న హైడ్రా పెద్దోళ్ల ఇళ్ల జోలికి ఎందుకు వెళ్లడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా చర్యలపై తెలంగాణ భవన్లో కేటీఆర్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహించారు. పెద్దలకో న్యాయం, పేదలకో న్యాయం నినాదంతో హైడ్రా వెళ్తోందని మండిపడ్డారు. చెరువులో కట్టిన ఇల్లు శాసన మండలిలో చీఫ్ విప్ కట్టినా, శాసన మండలి చైర్మన్ కట్టినా అక్కడ పోయే ధైర్యం హైడ్రాకుందా? పేదవాళ్ళు పెద్దవాళ్ళు ఏమీ లేదు అని మాట్లాడే బిల్డప్ ఇచ్చే అధికారులు కనీసం వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళని కనీసం మాట్లాడే పరిస్థితి ఉందా? ఆలోచించమని కోరుతా ఉన్నా. ఇవాళ రాజప్రసాదాలు మీరు కట్టుకోలేదు, మీరేం ప్యాలెస్లు కట్టుకోలేదు. చిన్న చిన్న ఇల్లు రెక్కలు ముక్కలు చేసుకుని కట్టుకున్న ఇల్లు, వాటినేమో నేలమట్టం చేసినారు, వాటినేమో కూలగొట్టినారు. కానీ ఇంత పెద్ద పెద్ద ఫామ్ హౌజులు, గెస్ట్ హౌజులు చెరువుల్లో కట్టినా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాజప్రసాదాన్ని కట్టినా దానికి మాత్రం అడిగేవాడు లేడు. ఇప్పుడు మీ గాజుల రామారం బాలయ్య బస్తీలు వచ్చారు కదా, ఇక్కడ ఇక మీ పక్కదే ఈయనది. మీ అన్ని కూలగొట్టిరు, మీ అన్ని ఇండ్లు కూలగొట్టిరు. బుడ్డ ఇండ్లు 60 గజాలు, 50 గజాలు, 40 గజాలు ఇండ్లేమో కూలగొట్టిండ్రు. పక్కకు ఆయనది 11 ఎకరాలు ఆయనది. మీతో పాటు ఆయనది కూడా కూలగొట్టినట్టు యాక్టింగ్ చేసినారు. చూడండి ఇప్పుడు ఏం చేసినారో. మళ్ళీ అదే అధికారులు, ఇదే హైడ్రా వాళ్ళు దగ్గరుండి బ్లూ షీట్స్ కనబడుతున్నాయా, బ్లూ షీట్స్, ఆ బ్లూ షీట్స్ అన్ని దగ్గర ఉండి ఆరికపూడి గాంధీ పార్టీ మారిన దానికి ప్రతిఫలంగా నజరానాగా ఆయనకు ఆ 11 ఎకరాలు మంచిగా ఫెన్సింగ్ వేసి పేదవాళ్ళనేమో తరిమేసి తన్ని మీ మీద కేసులు పెట్టి ఆయనకు మాత్రం ఇలా బ్రహ్మాండంగా అక్కడ 11 ఎకరాలు బ్లూ షీట్లు వేసి ప్రభుత్వమే రక్షణ కవచంలాగా ఒక గోడలాగా నిలబడి కట్టించిన విషయం ఇక కూలగొట్టినట్టు ఇక్కడ మళ్ళీ తిరిగి కట్టించింది. అక్కడ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అది. ఆ పక్కన ఆయనను మాత్రం ఏం డిస్టర్బ్ చేయట్లేదు, ఆయనను మాత్రం ముట్టుకోవట్లేదు. పేదల ఇండ్ల మీదకి మాత్రం బుల్డోజర్లు, పెద్దల భూములకు మాత్రం పోలీస్ పహారాలు. 6 కాలం కష్టపడి పండించిన పంట నీటి పాలైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. విత్తనాలు, మందులు, పెట్టుబడులు ఇలా అన్నింటినీ అధిగమించి సాగు చేశామని, కోత దశలో తుఫాను తమ కడుపు మీద కొట్టిందని కన్నీరు మున్నీరవుతున్నారు. నష్టాన్ని అంచనా వేసి త్వరితగతిన పరిహారాన్ని చెల్లించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. హనుమకొండ జిల్లా పరకాల రెవెన్యూ డివిజన్ వ్యాప్తంగా మొంతా తుఫాను ప్రభావంతో వరి, పత్తితో పాటు కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. విత్తనాల ఖర్చు మొదలు ఎరువులు, పురుగుమందులు, యూరియా కష్టాలు అన్నీ అధిగమించి పంట సాగు చేస్తే వరుణాగ్రహంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టాన్ని అంచనా వేయడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నాకు పంట ఇంకో 15 రోజులు 20 రోజులు అయితే చేతికొచ్చే సమయంలో ఈ పంట అంతా అకాల వర్షం వల్ల నేల రాలడం జరిగింది. నేను క్యాబేజీ 3 ఎకరాలు పెట్టినా 3 ఎకరాలకు ఎకరానికి 40,000 చొప్పున పెట్టుబడి అయింది.
అకాల వర్షానికి మొత్తం ఖరాబ్ అయింది. పంట నష్టం 1,20,000 లెక్కది, 3,12,00,000 లెక్క పెట్టిన పెట్టుబడి. అది అకాల వర్షానికి మళ్ళీ వేరే పంట వేద్దాన్నా కానీ ఇప్పుడు టైం లేకుండా అయింది. వర్షాకాలం పంట ఇది ఇంకా నష్టపోయింది. పిండి బస్తాలతో సమస్య, మార్కెట్ల ధరతోటి సమస్య, రైతుకు ప్రతిదీ సమస్యగా మారింది. రైతుల సమస్య ఎవరు ఆలకించడం లేదు, రైతుని ఎవరు పట్టించుకునే నాదులు లేడు, రైతుని ఎవరు కూడా ఆలోచించడం లేదు. 25,000 నుంచి 30,000 వరకు పెట్టుబడి పెట్టాం. అలాగే మాకు 25,000 నుంచి 30,000 వరకు కూడా వచ్చడానికి కూడా అవకాశం ఏమీ లేదు. ఈ రోజు వరకు అప్పు తెచ్చి పెట్టుకుంటూనే ఉన్నాం. ఈ వర్షాలు చేయబట్టి ఈ రోజు వరకు రైతు అనే వ్యక్తి నష్టంలో ఉన్నాడు. 4 ఎకరాల పొలం వేసిన నేను 1,20,000 దాకా పెట్టుబడి ఇప్పటి వరకు. పెట్టుకుంటే ఏమొస్తుందండి, మొత్తం ఆవులు వచ్చేటట్టు లేదు. అది కోసిన అంత మునిగిపోతుంది. మామూలుగా అందరూ వేరు రకైతే నేను కొంచెం వేరే రకం వేసాను. నాకు ఎక్కువ పెట్టుబడి పోయింది, నాకు బాగా పడ్డది. బాగా అయితే ఎవరు రాలేదు. మామూలుగా స్థానిక ఎమ్మెల్యే వచ్చి చూసిపోయింది, కానీ అధికారులు ఇంతవరకు ఎవరు రాలేదు. మొంతా తుఫాను నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అన్నదాతలకి తీవ్ర నష్టం మిగిల్చింది. భారీ వర్షాలతో పంట కోతకొచ్చే దశలో ఉన్న వేలాది ఎకరాల పంటలకు అపార నష్టం వాటిల్లింది. ముఖ్యంగా వరి, పత్తి పంటలు అధికంగా దెబ్బతినడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున్నారు. 2 జిల్లాల పరిధిలో లక్షల ఎకరాల్లో వరి, వేల ఎకరాల్లో పత్తి పంట దెబ్బతింది. 6 గాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే తేమ, తాలు పేరిట ఇబ్బంది పెడుతున్నారని రైతులు వాపోతున్నారు. ఈ దేవుడు నోట్లో మట్టి కొట్టిన విధంగా అయిపోయింది. రెక్కల కష్టం అన్యాయం అయిపోయిందని చెప్పి తల్లడిల్లే పరిస్థితి ఏర్పడ్డది. చాలా దుఃఖం అనిపిస్తుంది. పొలాల దగ్గరకు వచ్చి చూద్దామన్నా మనసు తరుక్కుపోతుంది. ఇక చాలా విధంగా రైతు అన్ని విధాలుగా నష్టం వాటింది. దీనిపై చర్య తీసుకుని ప్రభుత్వం వెంటనే తగిన పరిస్థితుల్లో ఆదుకోవాలని, ప్రభుత్వం కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. ట్యాంకర్లో పెట్టి సాగు చేసినాం. మళ్ళీ మధ్యలోకి వచ్చేసరికి యూరియా కొరతతోనే చాలా ఇబ్బందులు పడి అటు ఇటు ఎట్నో గట్రా పండించుకున్నాం. లాస్ట్కి వచ్చేసరికి తుఫాను వల్ల, అకాల వర్షాల వల్ల పంట మొత్తం నేలకు ఒరిగింది. వరదల గాలి దుమ్ము వల్ల పొలం మొత్తం పడ్డది. కూలీలను అడిగితే ఎకరానికి 30,000 అడుగుతారు. గుత్తా వేసుకొని కడతాంటారు, లేకపోతే నీళ్ళుంటే కట్టనంటారు, నీళ్ళు లేకపోతేనే కడుతురు. మొత్తం కోతకొచ్చిన పొలం పడిపోయింది. మొత్తం ఏముంది సార్, 2-3 సార్లు మందు కొడుతుంది, పిండి కలుతుంది, నాటు పెట్టే కలుపుకులాయే 40,000-50,000 అవుతాయి ఒక ఎకరానికి. ఇప్పుడు 15 రోజులు కోసే పొలం కాక ఇంకా మ్యాక్సిమం ఒక 20 రోజులు ఉండే పొలం కూడా, పచ్చి గింజ ఉండే పొలం కూడా అడ్డం పోవడం వల్ల అది తాలిగింజగా పోయి రైతులు చాలా ఒక పరంగా నష్టపోతున్నారు. అవి కూడా దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. పోస్తే అంత బాగా వచ్చి 4 రోజులు దాచినాయి. 10 క్వింటాల వడ్ల దాకా ఆగమైపోయినాయి. కుప్ప కోసి పెట్టినాం. అక్కడ పత్తి ఆగమైతుంది, ఇక్కడ వర్షాలు ఆగమవుతున్నాయి. ఆనదేవుడు వచ్చి ఎట్లా బతకాలి, ఎట్లా చేయాలి, ఈ సంవత్సరము మొత్తం పెట్టుబడి మీద పడతట్టుంది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టం అంచనా వేసి త్వరితగతిన పరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ అర్బన్ పార్క్ రాష్ట్ర పర్యాటకానికే తలమానికంగా నిలుస్తోందని అటవీశాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అర్బన్ పార్కులో 40 కాటేజీలు అందుబాటులోకి వచ్చాయి. అధునాతన హంగులతో ఏర్పాటు చేసిన కాటేజీలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. నీటిపై తేలియాడే కాటేజీలు, చెరువును ఆనుకుని ఉన్న మరికొన్ని కాటేజీలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ఏపీలోని కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య మృదవని గ్రూప్స్ పేరుతో కాటేజీలను అందుబాటులోకి తెచ్చారు. పర్యావరణాన్ని కాపాడుతూ పార్కులను అభివృద్ధి చేయడం అభినందనీయమని ఎంపీ రఘునందన్ రావు అభిప్రాయపడ్డారు. మరి గతంలో అయితే మనము అడవుల్లోంచి బయటికి వచ్చి మనుషులుగా మారిన వాళ్ళం. కానీ ఈరోజు మనం మనుషులం ఏం చేస్తున్నామంటే మళ్ళీ అడవిల్లోకి వెళ్ళి మనం ప్రశాంతత పొందడానికి, పొల్యూషన్ లేకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. అర్బన్ పార్క్స్ని కానీ మరి ఇటువంటి ఫారెస్ట్ ఏరియాస్లో ఎక్కడైతే మరి ఈకో పార్క్ డెవలప్మెంట్కు వీలుగా ఉంటుందో వాటన్నిటినీ కూడా డెవలప్ చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో మేము ముందుకు పోవడం జరుగుతూ ఉంది. నర్సాపూర్ నియోజకవర్గానికి ఈ యొక్క అడవి ఒక అసెట్ అని చెప్పేసి నేను కూడా భావిస్తా ఉన్నా. గతంలో ఏంటంటే చాలా మంది సినీకి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ షూటింగ్స్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళు. కానీ రాను ఏమైపోయిందంటే కొంచెం తగ్గుతూ వచ్చింది. ఆ వందే మాతర గీతంలో 3 లైన్లు మనందరం గుర్తుపెట్టుకోవాలి. నర్సాపూర్, పటాన్ చెరువు, జిన్నారం, బొల్లారం అంతా అవి నాశనం అయిపోయినాయి. సుజలాం సుఫలాం మలయజ శీతలాం అని చెప్పుకునేటోళ్ళం. సుజలం లేకుండా పోయింది,
సుఫలం మంచి పండ్లు అనేవి దొరకడమే పోయినాయి. సస్య శ్యామలం అనే అరుగుల మీద పడుకునే రోజులు పోయినాయి. అందరం కూడా భవిష్యత్తులో ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్కి పోతా ఉన్నాం. ఏది పడితే అది కొట్టేస్తా ఉన్నాం, ఎటు పడితే అటు నరికేస్తా ఉన్నాం. టెక్నాలజీ పేరిట పార్కులు అభివృద్ధి చేయడానికి నేను తప్పు పట్టట్లేదు, బట్ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ కాకుండా చూడండి. ఇంతకుముందు పల్లె కన్నీరు పెట్టింది అని చెప్పేటారు, ఇప్పుడు దానికి రివర్స్గా పల్లెలు పిలుస్తా ఉన్నాయనే రీతి లోపల పల్లెలు అభివృద్ధి కావాలంటే కాలుష్యం తగ్గాలి. రాజస్థాన్ రాజధాని జైపూర్లో 6వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. 4వ అంతస్తు నుంచి దూకిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. టీచర్ తిట్టడంతోనే మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడినట్లు మృతురాలి తరఫు బంధువులు ఆరోపించారు. తోటి విద్యార్థులు తమకు ఆ విషయం చెప్పినట్టు తెలిపారు. పోలీసులు వచ్చేలోపే పాఠశాల యాజమాన్యం ఘటనా స్థలిని శుభ్రం చేసిందని ఆరోపించారు. కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇప్పటికే 30 మంది బందీల మృతదేహాలను ఇజ్రాయెల్కు హమాస్ అప్పగించగా అందులో కొన్ని తమ పౌరులవి కావని నెతన్యాహు ప్రభుత్వం తెలిపింది. మృతదేహాల్లో కొన్ని బందీలవి కావని ఎవరివో తెలియాల్సి ఉందని పేర్కొంది. రఫాలో ఇజ్రాయెల్ సైనికుడి హత్య అనంతరం గాజాలో ఐడీఎఫ్ దాడుల్లో 100 మందికి పైగా మృతదేహాల తారుమారు వంటి వ్యవహారాలు ఇజ్రాయెల్ హమాస్ శాంతి ఒప్పందానికి సవాల్ విసురుతున్నాయి. మరోవైపు గాజాలోకి వెళ్తున్న మానవతా ట్రక్కులను హమాస్ ఆపి లూటీ చేస్తోందని అమెరికా ఆరోపించింది. గాజాలో మానవతా ట్రక్కులు వెళ్తుండగా తమ మిలిటరీ డ్రోన్లు తీసిన దృశ్యాల్లో ఈ చోరీ వ్యవహారం బయటపడినట్టు పేర్కొంది. దీనిపై హమాస్ ఎలాంటి ప్రకటన చేయలేదు. బ్రిటన్లో శనివారం ఓ రైలులో ప్రయాణికులపై కత్తిదాడి ఘటనలో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఘటనకు గల కారణంపై నిందితులను పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. శనివారం సాయంత్రం డాన్కాస్టర్ నుంచి లండన్ వెళ్తున్న ఓ రైలు హంటింగ్డన్ స్టేషన్కు చేరుకుంది. క్షణాల వ్యవధిలో రైలులోకి ఎక్కిన 2 దుండగులు బీభత్సం సృష్టించారు. విచక్షణ రహితంగా ప్రయాణికులపై కత్తులతో దాడి చేశారు. సమాచారం అందగా రైల్వే స్టేషన్కు చేరుకున్న పోలీసులు 2 నిందితులను అరెస్టు చేశారు. కత్తిదాడి ఘటనలో 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు ఎక్స్లో పేర్కొన్నారు. వానరాలు జనావాసాల్లోకి గుంపులుగా వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన సంఘటనలు చూశాం. కానీ అందుకు భిన్నంగా ఓ ఉద్యోగి విధుల్లో ఉండగా లోపలికి వచ్చి తన భుజాలపైకి ఎక్కి తలపై తలపెట్టి కాసేపు సేద తీరింది. ములుగు జిల్లా ఏటూరు నాగారం ప్రభుత్వ గిరిజన ఆవాస పారిశ్రామిక శిక్షణ కేంద్రంలో శనివారం ఉదయం సమయంలో ఉద్యోగులు వారి పనుల్లో నిమగ్నమై ఉండగా ఓ కోతి లోపలికి వచ్చింది. దాన్ని చూసి అందరూ భయాందోళనకు గురయ్యారు. బయటకు పంపించేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఆ వానరం బెదరకుండా మరింత లోపలికి వచ్చింది. ఉద్యోగి మహమ్మద్ సాదిక్ దాన్ని చూస్తూ ఏం కావాలి, ఏమైనా తిన్నావా అని ఆప్యాయంగా పలకరించడంతో ఆయన దగ్గరకు వెళ్ళింది. నెమ్మదిగా భుజాలపైకి ఎక్కింది. కొద్దిసేపు మౌనంగా కూర్చుని తలపై తలవాల్చి నిద్రపోయింది. సాదిక్ కూడా దాని నిద్రకు భంగం కలగకుండా కదలకుండా ఉండిపోయారు. సిబ్బంది ఆశ్చర్యానికి గురవుతూ ఆ వానరాన్ని మౌనంగా చూస్తూ ఉండిపోయారు. సుమారు అరగంట పాటు అలా విశ్రాంతి తీసుకున్న వానరం మెల్లగా భుజాలపై నుంచి దిగి మహమ్మద్ సాదిక్ వైపు ఆత్మీయ మిత్రుడిలా చూస్తూ బయటకు వెళ్లిపోయింది. సాదిక్ ఓపికతో పలకరించి భుజాలపై కూర్చోబెట్టుకోవడం, అంతసేపు ఓపికగా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
మెదక్ జిల్లా చేగుంటలో దొంగలు చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. వైకుంఠధామంలో మరణించిన వారి చితాభస్మాన్ని కూడా దొంగలు వదలడం లేదు. చనిపోయిన వారి నోటిలో ఉన్న బంగారం, వారి చెవికి ఉన్న బంగారు కమ్మల కోసం దొంగలు చితాభస్మాన్ని ఎత్తుకెళ్లారు. చేగుంట గ్రామానికి చెందిన నర్సమ్మ, నాగమణి అనే ఇద్దరు వృద్ధులు మరణించడంతో అంత్యక్రియలు స్థానికంగా ఉన్న వైకుంఠధామంలో నిర్వహించారు. మరుసటి రోజు కుటుంబ సభ్యులు వైకుంఠధామంలోకి వెళ్లి చూడగా సగం కాలిన నాగమణి మృతదేహం చితిపై నీళ్లు పోసి బయటకు పడేసినట్లు ఉంది. పక్కనే నర్సమ్మ చితి వద్దకు వెళ్లి చూడగా తలభాగంలోని చితాభస్మం ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. బంగారం కోసమే దొంగలు ఇలా చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కార్తీక మాసం సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో హైదరాబాద్ సహా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. శివాలయం కార్తీక దీపారాధన, వ్రత మండపాలతో పాటు కొండపై భక్తుల సందడి నెలకొంది. కళ్యాణకట్ట, పార్కింగ్ ఏరియా, ప్రసాద క్యూలైన్లు రద్దీగా మారాయి. దీంతో స్వామివారి దర్శనానికి 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటకు పైగా సమయం పడుతుంది. భక్తులు కార్తీక దీపాలు వెలిగించుకోవడానికి కొండపైన ప్రధానాలయ ప్రాంగణం, శివాలయం, కొండ కింద వ్రత మండపం, వైకుంఠ ద్వారం, లక్ష్మీ పుష్కరణి వద్ద ఆలయ అధికారులు దీపారాధన స్టాళ్లు ఏర్పాటు చేశారు. పుష్పాలు కానీ తులసి కానీ పూజ చేసుకుంటుండండి. స్వామి యొక్క నామాలు ఎక్కువ. బాహుబలి, హనుమాన్, మిరాయ్ ఏంటి సినిమాలు పేర్లు చెబుతున్నాం అనుకుంటున్నారా? ఈ పేర్లు వినగానే మనకు గుర్తొచ్చేది విజువల్ ఎఫెక్ట్. సినిమాని ఓ స్థాయికి తీసుకెళ్లడంలో విఎఫ్ఎక్స్ ది ముఖ్య పాత్ర. మారుతున్న కాలానికి అనుగుణంగా మనము ముందుకెళ్లాలి. అందులో భాగంగా తెలుగువారికి యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్, కామికాన్, హ్యాకథాన్ తదితర అంశాల్ని అందుబాటులోకి తీసుకొచ్చి వాటిపై అవగాహన కల్పిస్తోంది ఇండియా జాయ్. సినీ, యానిమేషన్, గేమింగ్ వంటి సృజనాత్మక రంగాల హబ్గా హైదరాబాద్ను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. యానిమేషన్, గేమింగ్ రంగాల ఉత్పత్తులకి కేంద్రంగా నిలిచే ఇమేజ్ టవర్ను వచ్చే ఏడాది రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఐసిసి వేదికగా ఇండియా జాయ్ 8వ ఎడిషన్ను మంత్రి ప్రారంభించారు. హైదరాబాద్ను యానిమేషన్ హబ్గా తయారు చేసేలా ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలకు సహకారం అందిస్తుందని మంత్రి స్పష్టం చేశారు. కృత్రిమ మేధ వంటి వాటిని బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఉపయోగించేలా కృషి చేయాలని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు పిలుపునిచ్చారు. రాబోయే కొద్ది రోజుల్లో ఇమేజ్ టవర్స్ను పూర్తి స్థాయిలో నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ ఇమేజ్ టవర్స్లో గేమర్స్కి, అదేవిధంగా క్రియేటర్స్కి, ఈరోజు మూవీ ఫీల్డ్కి సంబంధించిన అనేక మందికి ఇంక్యుబేషన్ కానీ ఇన్నోవేషన్ చేయడానికి ఆస్కారం ఇవ్వడానికి పెద్ద ఎత్తున ఆలోచన చేస్తోంది మా ప్రభుత్వం. వారిని పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేస్తూ రాబోయే కాలంలో ఇదొక హైదరాబాద్ని ఒక ప్రధానంగా మరి ఓ గేమింగ్ కేంద్రంగా నిలపాలనే ఆలోచన చేస్తాం. నెక్స్ట్ రాబోతున్న జనరేషన్ అందరికీ ఇటు ఏఐ కానీ విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్. సో ఏఐ సిటీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఏఐలో యూనివర్సిటీ కూడా ఒకటి తీసుకురావాలనే ఆలోచన ఉంది. ఇందాక మంత్రి గారు చెప్పినట్టు ఫ్యూచర్ సిటీ అండ్ ఏఐ సిటీ రెండుతో హైదరాబాద్కి ఒక కొత్త హంగులు రాబోతున్నాయి. వేరే ప్లేసెస్లో లైక్ వాజ్ ద మేజర్ సెంటర్, లైక్ ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ ఈజ్ బికమింగ్ ద సెంటర్ ఫర్ ఫిల్మ్ మేకింగ్. సో ఇలాంటి టైంలో లైక్ వీ నీడ్ లాట్స్ ఆఫ్ టెక్నీషియన్, లాట్స్ ఆఫ్ పీపుల్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఇలాంటి ఎక్స్పోస్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయండి. మన హైదరాబాద్లో ఉన్న టాలెంట్, మన హైదరాబాద్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రియేటివిటీ ఇవన్నీ కలిపి మనకి ఒక హైదరాబాద్ ఒక హబ్ అవుతుంది మన యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ ఇండస్ట్రీ లాగా. ఆఫ్ కోర్స్ మన ద బిగ్గెస్ట్ కాంటెంట్ మన తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి కానీ, యానిమేషన్ ఇండస్ట్రీలో ఛోటా భీమ్ కానీ, అండ్ విఎఫ్ఎక్స్లో టాప్ విఎఫ్ఎక్స్ వర్క్ హాలీవుడ్ కానీ, మన డొమెస్టిక్ కానీ, బాలీవుడ్ కానీ ఈజ్ హ్యాపెనింగ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్. యానిమేషన్ రంగం ప్రస్తుతం బౌన్స్లో ఉంది. దాన్ని కెరీర్గా ఎంచుకున్న వారికి పలు విలువైన అంశాలు నేర్చుకునేలా ఈ ఎక్స్పో ఉపయోగపడనుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఉపయోగపడేలా యానిమేషన్ విభాగం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈటీవీ బాలభారత స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. Where we use this latest virtual technology using the Moses tracking system
to shoot films. And we also have a very big motion capture floor inside Ramoji Film City where you can capture motions of actors and retarget into 3D character. We are using Optitech cameras to capture the motions. It is one of the finest floors. So we are basically engaging with game developers, game designers, animation series productions, advertisements and film previews studios to come down, check our floors, and it's one of the finest technology that we are utilizing in the Ramoji Film City. We have our original IPs like you can see Abhimanyu, Chotu Lambu, then Bal Bahubali and Pandeji Pahalwan that we are showcasing in this stall. We have a lot of good foreign content that we have acquired from all over the world, among which Detective Conan is very famous. In Desi Toons, you will find Comic-Con is also happening, which is a more niche product. ఫిల్మ్ మేకింగ్ నేర్చుకునే వారికి ఉపయుక్తంగా ఉండేలా ఫిల్మ్ ప్రొడక్షన్ సమయంలో ఉపయోగించే వివిధ రకాల కెమెరాలు, లెన్సులకు సంబంధించిన విషయాలు ఫిల్మ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించాయి. వాటితో పాటు ఎలాంటి 3D సాంకేతికత ఉపయోగిస్తే చిన్న చిన్న సెట్లను భారీగా తయారు చేయవచ్చో వివరించే స్టాల్ చాలా మందిని ఆకట్టుకుంది. ఇవి మాత్రమే కాకుండా యానిమేషన్, గేమింగ్, హ్యాకథాన్, డేసీటోన్స్, క్యామ్కోన్కి సంబంధించి ప్రత్యేక సెషన్లు నిర్వహించారు. పలువురు సందర్శకులు విభిన్న గెటప్లలో సందడి చేశారు.